అమ్మా ఈ సీరియల్స్లో ఎందుకే ఎప్పుడు ఆడవాళ్ళు విలన్స్గా ఉంటారు? ఏమో ఆ సీరియల్స్ తీసే డైరెక్టర్స్ అడుగు పోయి. అమ్మ ఎవరైనా పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు పేరెంటాలకు పట్టుచీరలు కట్టుకుని మేకప్ వేసుకొని మెల్లో బంగారం గొలుసులు అని పెట్టుకుంటారు కదా. మరి ఈ సీరియల్స్లో ఏంటి ఈ ఆంటీలు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, ఎప్పుడు పట్టుచీరలు కట్టుకుంటారు, ఎప్పుడు మేకప్ వేసుకుని ఉంటారు? వీళ్ళు సింపుల్గా ఉండరా వీళ్ళు ఇంట్లలో? ఏమో నాకు తెలియదు. అమ్మ ఈ సీరియల్స్లో హీరోలకు ఎవరికి ఒకటే పిల్ల ఉండదా? రే నన్ను ఈ పిచ్చి పిచ్చి ప్రశ్న అడిగి నాకు చిరాకు తిప్పేకు. నన్ను ప్రశాంతంగా సీరియల్ చూడండి. అమ్మ ఈ సీరియల్స్ టైటిల్స్ ఏంటి చాలా గమ్మత్తుగా ఉంటాయి. కోడల కోడల కొడుకు పెళ్ళామా, చెల్లికి మొగుడు, అక్కకి రంకు మొగుడు, కోడలు జోరు, అత్త పోరు, కోడలు గయ్యాలి, అత్త నోట్లో ఉయ్యాలి, మా ఆవిడ బంగారం, పక్కింటి ఆవిడ సింగారం. ఈ టైటిల్స్ ఏంటమ్మా ఇవి ఇలా ఉంటాయి? ఒరే నాకు పిచ్చిలేపియకు, వెళ్ళిపోను ఇక్కడ నుంచి. అమ్మా ఆవిడ నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది కదా, నాది ఇప్పుడు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, కానీ ఆవిడ ఇంకా ప్రెగ్నెంట్తోనే ఉంది ఏంటి? డెలివరీ అవ్వలేదా? అమ్మ ఇదేం ట్విస్టే, ఆవిడ ఆల్రెడీ చనిపోయి 2 years అయింది కదా, మళ్ళీ ఇప్పుడు సడన్గా వచ్చి నేను ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని బతికే ఉన్నాను అని అంటది. సీరియల్స్లో అంతే. అమ్మ ఈ సీరియల్స్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడానికి డైరెక్టర్స్ ఉండరా? అన్ని సినిమాల్లో మ్యూజిక్ తెచ్చి పెడతారు. ఈ సీరియల్స్ వాళ్ళు సీరియల్స్ టైటిల్స్ సొంతంగా పెట్టుకోలేరా? అన్ని సినిమా టైటిల్స్ని కాపీ కొట్టి సీరియల్స్ టైటిల్స్గా పెట్టుకుంటారు. అమ్మా ఇదేంటమ్మా 30 నిమిషాల సీరియల్లో 20 నిమిషాలు బ్రేక్ ఇచ్చి 10 నిమిషాల స్టోరీ చెప్పారు. ఈ సీరియల్స్ చూసే ఏమొస్తుందమ్మా నీకు? నీకు ఆ ఫోన్ నొక్కితే ఏమొస్తుంది? అమ్మో ఇక నిన్ను గెలక్కూడదు.